ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి రవీంద్ర అన్నారు. వైసీపీ పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు తనకు ఉన్న అనుభవంతో సరిచేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల, మంత్రి లోకేష్ చొరవతో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి రవీంద్ర నక్కపల్లిలో జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్న నేతలు పారిశ్రామికంగా పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. అధికారులు వేగవంతంగా పనులు చేయడానికి, అలాగే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా వేగవంతంగా వాళ్ళ అధికారులను కలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే సెంట్రల్ ప్లేస్లో ఏర్పాటు చేయటం. అలాగే ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మార్చులు అనగానే సత్యప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో వారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు మరి కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అనైతికంగా జిల్లాలను విడగొట్టేశారు. ఆ జిల్లాలను విడగొట్టి కనీసం వాళ్ళకి అధికారులు పనిచేయడానికి ఆఫీసులు కూడా, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అందుకనే ఇవాళ కొన్ని వెనకబడినటువంటి ప్రాంతాల కోసం కూడా కలిపి 26 జిల్లాలకి అదనంగా ఇంకొక 2 జిల్లాలు కలిపి 28 జిల్లాల్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ 28 జిల్లాని కూడా సమగ్రవంతంగా అభివృద్ధి చేయాలి. దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి వాళ్ళు చూసాం, గత గవర్నమెంట్లో మన ఆస్తులు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కూడా ఫోటో ఎవరు పెట్టుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. చివరికి మన సరిహద్దు రాళ్ల మీద కూడా, రాళ్లకు కూడా ఆయన బొమ్మలు పెట్టుకునే రాళ్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుకనే ఈ రోజు అనకాపల్లి జిల్లాలో 2,05,000 పాస్బుక్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగా 26,000 పాస్బుక్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా అభినందనీయం. మరి అనిత గారు చేసినటువంటి కృషి, ఎందుకంటే ఆవిడ హోంశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా, ఏ ఆడబిడ్డకి ముందు ఇబ్బంది వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తి అనిత గారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు కూడా, మేమందరం కూడా బాధితులమే. వారిని కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. పులివెందుల్లో ఒక దళిత మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని ప్రశ్నిస్తే ఆవిడ మీద కూడా SC ST యాక్ట్ పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. గత ప్రభుత్వం ఆ రకంగా ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఏ ఆడబిడ్డకి ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ స్పీడ్ గవర్నెన్స్ కూడా చేస్తా ఉన్నాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ, అలాగే డ్రగ్ పార్క్ కానీ, ఈ రకంగా అనేక ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి. ఇదే కాదు, ఇవాళ ప్రపంచంలో ఎంతమంది పోటీ పడినా గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి ఘనత యువ నాయకుడు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇదే కాదు, కేవలం ఎందుకు చేస్తా ఉన్నారంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కుటుంబ ప్రభుత్వ పాలనలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది.